ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఘనంగా శ్రీ వకుళమాత ఆలయ 4వ వార్షికోత్సవం. పేరూరు బండ ఆలయంలో శాస్త్రోక్తంగా యాగశాల క్రతువులు. టీటీడీ పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కె కన్నబాబు. తిరుమలలో ప్రమాణ స్వీకారం చేసిన దేవాదాయ శాఖ కార్యదర్శి. శ్రీ కాళభైరవ స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకోత్సవం. కనుల పండుగ అష్టమి వేడుకలు. బ్రహ్మోత్సవాల సమయానికి భక్తులకు అందుబాటులో ఎలక్ట్రిక్ బస్సులు. తిరుమలలో టీటీడీ అధికారులు, రిలయన్స్ ప్రతినిధులతో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం. శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నెలవై భక్తులను దివ్యంగా అనుగ్రహిస్తున్నారు. శ్రీ వకుళమాత దేవాలయంలో బుధవారం 4వ వార్షికోత్సవ వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వకుళమాత అమ్మవారిని శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, కలశారాధన, సంకల్ప పూజ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, శాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కార్యదర్శి కె కన్నబాబు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంట టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి కన్నబాబుచే పాలక మండలి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ పాల్గొన్నారు. Oh
శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయానికి రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో అదనపు ఈవో, టీటీడీ అధికారులు, రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. రిలయన్స్ సంస్థ టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇస్తుండటంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు, పవర్ సప్లై, డ్రైవర్ల నిర్వహణ, వివిధ మౌలిక సదుపాయాల ఏర్పాటుపై రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రిలయన్స్ సంస్థ విరాళంగా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులను భక్తులకు పూర్తి స్థాయిలో ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాల నాటికి ఈ బస్సులను భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం టీటీడీ నడుపుతున్న 15 బస్సులతో పాటు అదనంగా మరో 10 బస్సుల కోసం మొత్తం 50 బస్సుల సామర్థ్యంతో ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి ఒకేసారి 20 బస్సులు ఛార్జింగ్ అయ్యేలా 10 ఛార్జింగ్ పాయింట్లను అందుబాటులో ఉంచాలని రిలయన్స్ బృందాన్ని కోరారు. 10x30 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన ఒక్కో బస్సులో 50 మంది సురక్షితంగా ప్రయాణించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బస్సులు త్వరగా ఛార్జింగ్ అయ్యేందుకు వీలుగా 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలన్నారు. బస్సులను నడిపేందుకు 50 మంది నిపుణులైన డ్రైవర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉండేలా ఒక షిఫ్టుకు 25 బస్సుల లెక్కన 2 షిఫ్టుల్లో 50 బస్సులు తిప్పేలా చర్యలు చేపట్టాలన్నారు. బస్సుల పార్కింగ్ కోసం తగిన స్థలాన్ని గుర్తించి రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో చర్చించి త్వరితగతిన పూర్తిస్థాయి ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా బస్సుల్లో అధునాతన ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి రాబోయే బస్ స్టాప్ల వివరాలు భక్తులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, ఐటీజీఎం వెంకటేష్ నాయుడు, ఎలక్ట్రికల్ డిఈ చంద్రశేఖర్, ట్రాన్స్పోర్ట్ డిఎం లక్ష్మీ ప్రసన్న, రిలయన్స్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కార్తిక్ గణేశన్, సీనియర్ జనరల్ మేనేజర్లు రాఘవేంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్యమాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని వడమాలపేట మండలంలో అప్పలాయగుంటలో వేంచేసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీర్వదనం చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి కలశాల్లోని పవిత్ర పరిమళ భరిత ద్రవ్యాలతో కనుల పండుగ అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను.
నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో భారత పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘన్శ్యామ్ తివారీ కమిటీ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో చైర్మన్ సభ్యులకు వేద పండితులు ఆశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరు జిల్లా నగరిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారు వెన్న వడమాలతో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ నగరిలో కొలువైన శ్రీ కరకంటేశ్వర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అష్టమిని పురస్కరించుకొని అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పన్నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత స్వామివారిని వెన్న, వడమాల, పుష్పమాలలతో అలంకరించి నివేదన, పంచహారతులు, కుంభహారతి, కర్పూర హారతులు సమర్పించారు. భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి
ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అన్నమయ్య భక్తి సంకీర్తనాలాపన గోవింద నామామృతంతో శ్రీవారి భక్తులు పరవశించారు. తిరుమల క్షేత్రంలోని నాదనీరాజనం మండపం మంగళవారం భక్తి స్వరార్చన కార్యక్రమంతో పులకించింది. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నేటితో 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగిడింది. ఈ సందర్భంగా నాదనీరాజనం వేదికపై ప్రముఖ సంగీత దర్శకులు అన్నమయ్య సంకీర్తనలను స్వరపరిచిన వేణుగాన విద్వాంసులు కళారత్న తాళ్లూరి నాగరాజు బృందం ఆలపించిన భక్తి సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, కరగిన విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో. అనంతరం గోవింద నామాలను పఠించారు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 వెంకటరమణ 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 గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 వెంకటరమణ గోవింద 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 శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద ఓం నమో వెంకటేశ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి విచ్చేసి వీక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ సనాతన ధర్మ వ్యాప్తికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యత్వాన్ని, ఉత్సవ విశేషాలను
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటికి అందించడంలో ఎస్వీబీసీ పాత్ర గురుతరమైనదని, గత 18 సంవత్సరాలుగా ఛానల్ పురోభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఛానల్ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి తిరుమల దేవస్థానం అఫీషియల్ ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 18 వసంతాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములందరికీ కూడా ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక దేవస్థానం, ఒక టీటీడీ, ఒక టీవీ ఛానల్ని పూర్తిగా ఏర్పాటు చేసి కేవలం ఆధ్యాత్మిక విలువలను, రిలీజియస్ కార్యక్రమాలు, అలానే అణగారిపోతున్న భారతదేశ వారసత్వ సంపద, కల్చర్, వేదిక్ నాలెడ్జ్, ఇటువంటి అంటిని కళలు, సాహిత్యము, వీటన్నిటిని కూడా ఎప్పుడూ కూడా భక్తులకు నిరంతరము టెలికాస్ట్ చేస్తూ వాళ్ళల్లో ఉన్న విలువల్ని ప్రోత్సహించే విధంగా ఈ 18 సంవత్సరాల్లో ఒక సుదీర్ఘ ప్రయాణంలో విజయవంతమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నాద నీరాజనంలోనే చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్వామివారి ఎదురుగా కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని రాంగులోనే ఒకవైపు అన్నమాచార్య కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలు, క్షేత్రయ్య గారు రాసిని, అలానే అనేకమైన వేదిక్ చాంటింగ్స్, ఇవన్నీ కూడా ఈవినింగ్లు, సాయంత్రం వేళల్లో టెలికాస్ట్ చేస్తూ ప్రత్యక్షంగా ఉన్న, పరోక్షంగా కోట్లాది మంది భక్తులు ఎప్పుడు కూడా వీక్షిస్తూ మనకి అనేక రకాలుగా ఫీడ్బ్యాక్ పంపిస్తూ ఉంటుంటారు. ఎప్పుడు కూడా ఎస్వీబీసీ ఎప్పుడు కూడా టెలికాస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా వ్యాపార ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అస్సలు చేయదు. మీరు చూస్తే కూడా ఎస్వీబీసీ బడ్జెట్ కానీ, ఎస్వీబీసీ ఎర్నింగ్ కానీ చూస్తే ఎక్కడ కూడా మనకి మ్యాచింగ్ ఉండదన్నమాట. ప్రధాన ఉద్దేశమే భక్తులకి, లార్జ్ స్కేల్ భక్తులకి రీచ్ అవుట్ కావటం, అలానే నిరంతరం ఎవ్రీడే అనేకమైన రిచువల్స్ ఉంటాయి, అనేకమైన సంవత్సర రిచువల్స్ ఉంటాయి, డైలీ రిచువల్స్ ఉంటాయి, వీక్లీ రిచువల్స్ ఉంటాయి, పక్షోత్సవాలు ఉంటాయి, మాసోత్సవాలు, ఇలా స్వామివారికి జరిగే నిరంతర ఉత్సవాలని మనము ఎస్వీబీసీలో నిరంతరం కూడా టెలికాస్ట్ చేస్తూ ఉంటాం. చాలా క్రిటికల్ టైంలో, కరోనా టైంలో అందరూ కూడా ఎస్వీబీసీని పెట్టి చూస్తుండేవాళ్ళు. అలానే మన వాళ్ళు కూడా చాలా వినూత్నంగా కూడా రోజు జరిగే ఉత్సవాలని మనకున్న ఎస్వీబీసీ కోసమే సపరేట్గా టెంపుల్ ఒకటి, మోడల్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఎస్వీబీసీ ఆఫీస్ తిరుపతిలో వాటన్నిటిని కూడా టెలికాస్ట్ చేసి ఎవ్రీడే మార్నింగ్ చాలామంది డౌట్ పడుతూ ఉంటారు, సార్ నిజంగా టెంపుల్లో జరిగే చూపిస్తారా మీరు అని. చాలా నవ్వుతూ చెప్తుంటారు, టెంపుల్లో జరిగే ఉత్సవాలు మన బలిపీఠం దగ్గర నుంచి లోపల కెమెరా పోదు, బలిపీఠం ద్వారా మాత్రమే లైవ్ కనిపిస్తుంది, లోపలికి వెళ్ళామంటే మనకున్న మోడల్ టెంపుల్లో వస్తుంది అనగానే చాలా కష్టమైపోతుంది సార్. చాలాసార్లు మీరు నిజంగా అన్నట్లు ఉంటుంది, నిజంగా అన్నప్పుడు కెమెరాలు అలోల్ చేయరు కదా, మళ్ళీ డౌట్ పడాల్సి వస్తుంది సార్ అని చెప్తుంటారు. అంత బ్రహ్మాండంగా షూట్ చేసి ఎవ్రీడే ఉదయాన్నే లేవంగలోనే ఎస్వీబీసీ పెట్టుకొని అలా ఏ రోజుకి ఆ రోజు జరిగే ఉత్సవాలను వీక్షిస్తూ మన మీద ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎస్వీబీసీ మీద మరింత బాధ్యత కూడా పెరిగింది. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఎస్వీబీసీని చూసి చాలామంది ఛానల్స్ పెట్టారు. ఎస్వీబీసీ కంటే రేటింగ్ కూడా ఎక్కువ ఉండొచ్చు, ఎస్వీబీసీ కంటే కమర్షియల్గా చేసి ఉండొచ్చు, బట్ ఎస్వీబీసీకి క్రెడిబిలిటీ ఉంటుంది, లాభాపేక్ష ఉంటుంది. అంతా కూడా లైవ్లో ఎప్పుడు కూడా నిజంగా ఉన్నది ఉన్నట్లు టెలికాస్ట్ చేస్తూ
అందరి మన్నలను పొందడంలో ముందంజలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలానే బ్రహ్మోత్సవాల టైంలో కానీ, అలానే రథసప్తమి టైంలో కానీ, వైకుంఠ ఏకాదశి టైంలో కానీ ఎస్విబిసి ఎప్పుడు కూడా ముందుండి మిగతా వాళ్ళకు కూడా ఫీడ్ ఇచ్చి మిగతా ఛానల్స్కి కూడా ఒక మార్గదర్శకంగా ఉందని చెప్పటంలో ఈరోజు టీటీడీ గర్వపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మున్ముందు మరింత మంచి కార్యక్రమాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని, సనాతన విలువల్ని సమాజంలో మరింత ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో విలువలు గల సమాజాన్ని నిర్మించటంలో ఎస్విబిసి ముందుంటుందని ఆశిస్తూ, అలానే యాజమాన్యానికి ఈ మధ్యకాలంలో ఒకసారి శంకర మహాదేవన్ గారు అడిగి చేశాడు, నేనే చేస్తాను. ఇంకొకసారి శివమణి గారు పాపం దర్శనానికి వచ్చి, సార్ నేను ఒక నాద నీరాజనలో ఒక కార్యక్రమం చేయాలి అన్నప్పుడు సాదరంగా ఆహ్వానించేస్తే చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీరందరూ నేను చూస్తే చాలా బ్రహ్మాండంగా ఒక్కొక్కరు కూడా చాలా అద్భుతంగా గానం చేశారు. అన్నమాచార్య కార్తలను గానం చేయటమే కాదు, వింటే కూడా వైబ్రేషన్స్ వస్తుంది. సో అటువంటి మంచి కార్యక్రమం మరొకసారి ఈరోజు ఈ శుభ సందర్భంలో మీరు చేయటం కూడా చాలా సంతోషం అనిపించింది. మీ అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అలానే ఎస్విబిసి కూడా రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, మేము కార్యక్రమాలు నిర్వహిస్తాము అని చెప్పి. వాళ్ళ కార్యక్రమాలకు కూడా ఒక షెడ్యూల్ చేసి అందరూ కూడా ఈ ఈవినింగ్ మీరు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంది, వినే వాళ్ళకి మరింత సంతోషంగా ఉంది, చూసే వాళ్ళకి మరింతగా సంతోషంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా ఎస్విబిసి ఆఫీసర్స్కి ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు, ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేయాలి. ఎందుకంటే 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరంలో తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకు మరింత బాధ్యత పెరుగుంది. మరింత ఇన్నోవేటివ్గా ప్రజలకి రీచ్ అవుట్ అయ్యే విధంగా, అలానే మోర్ రిలవెంట్ ప్రోగ్రాములు చేసుకుంటూ, అలానే ప్రజల దీవెనలు కూడా మన్నలను కూడా పొందే విధంగా కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాధ్యతలను మరొకసారి తెలియజేస్తూ, అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం కళాకారులను అదనపు ఈవో వెంకయ్య చౌదరి శాలువాతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శివాలయంలో జ్యేష్ఠ మాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హరిహరుల దర్శనానికి తరలివచ్చారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదుకలకు పూజలు చేశారు. ఆపై శివాలయంలో పరమేశ్వరుని దర్శించుకుని స్వామివారికి సంకల్పపూర్వకంగా నిర్వహించిన అర్చనాది కైంకర్యాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఇక ఇటు ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. జ్యేష్ఠ మాసం సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చకులు షష్ఠి పూజలను వేదోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేక అలంకరణతో కొలువు తీర్చి సంకల్పంతో సేవించారు. ఆపై అర్చనాది కైంకర్యాలతో సేవించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో కొలువైన శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా వెంగమాంబ సమేత గురువయ్య స్వామికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు, పుష్పతోరణాలతో సిద్ధం చేసిన వాహనంపై గురువయ్య, వెంగమాంబ విగ్రహాలను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేశారు. విశేషంగా పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల సమక్షంలో కళా ప్రదర్శనల నడుమ గ్రామంలో గ్రామోత్సవం శోభాయమానంగా జరిగింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ నం దత్త సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో కృష్ణ అంగారక పూజలను, సామూహిక వ్రతాలను నిర్వహించారు. ముందుగా ఆలయంలోని నాగశిలల వద్ద భక్తులు పసుపు, కుంకుమ దీపారాధనలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని శాస్త్రోక్తంగా కృష్ణ అంగారక వ్రతాన్ని నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.